చూసావా చరణ్, ఇంట్లో ఇంతమంది ఉంటే ఆ తేలు నన్నే కరిచింది. అక్షిత, మార్నింగ్ వరకు మెలకుగా ఉండమని డాక్టర్ చెప్పారు కదా. ఒక్క నైట్ మెలకుగా ఉన్నావంటే సెట్ అయిపోతుంది. నేనున్నాను కదా. నువ్వు నా పక్కనున్నావన్న ధైర్యంతోనే ఉన్నాను. చరణ్, నాకు ఆకలేస్తుంది. అయ్యయ్యో, నువ్వేం తినకూడదని డాక్టర్ చెప్పారు కదా. అమ్మా అమ్మా, గుండు అదేంటమ్మా అన్నం తినకుండా చేయి కడిగిస్తున్నా? నాకు ఆకలిగా లేదమ్మా. నువ్వు ఆకలికి ఆగలేవని తెలుసు అక్షిత, కానీ తప్పదు. ఈ ఒక్క పుటికి ఓర్చుకో. తప్పదు అని చెప్పారు కదా, అంతా నా కర్మ. నీ కర్మ కాదే, ఆ దిక్కుమాలిన ప్లాన్ వల్లే నీకిలాంటి పరిస్థితి వచ్చింది. ప్లాన్ ఏంటి వైష్ణవి? వైష్ణవి, నిన్నే ప్లాన్ అంటున్నావేంటి? అక్షితకి తేలు కుట్టడం ప్లాన్ వల్ల జరిగిందా? మాట్లాడవేంటి చెప్పు. అంటే ప్లాన్ కాదు, దిక్కుమాలిన ఆ పాము వల్ల నా బిడ్డకి ఈ పరిస్థితి వచ్చింది అంటున్నాను. అంటే నాకు ఇలా జరిగేసరికి మమ్మీకి బ్రెయిన్ పని చెయ్యట్లేదు తాతయ్య గారు, అందుకే ఏదేదో మాట్లాడుతుంది. ఆ అవునవును, కరిచింది పాము కాదు, తేలే. దిక్కుమాలిన తేలు. ఏమైందమ్మా? పల్లవి నన్ను కొట్టింది పెదనాన్న. నా బిడ్డని కొడతావా? అది తను నిద్రపోకుండా ఉండడానికి తనలా చేసుంటుందిలే. ఏం పల్లవి? ఎగ్జాక్ట్లీ అమ్మా, కదిపినా లేవట్లేదు, అందుకే తప్పక ఒకటిచ్చాను. పల్లవి ఏం చేసినా నీకోసమే అక్షిత. ఏంటి నా కోసం? వేణీళ్లలో కాలు పెట్టిస్తుంది, చంప మీద కొడుతుంది. వేణీళ్లు పెట్టానని ఫీల్ అవుతున్నావా? సరే ఉండు, చల్లగా ఐస్ గడ్డలు పెడతానే. కాలు పెట్టు. పెట్టు. పెట్టు, కూర్చో సరిగ్గా. అబ్బా, నా వల్ల అవ్వట్లేదు.
అబ్బా, నా వల్ల అబ్బదు. ఏమే, నువ్వు నన్ను నిద్రపోకుండా ఉండడానికి చేస్తున్నావా, టార్చర్ పెట్టడానికి చేస్తున్నావా? అయినా అందరూ కూర్చొని ఇలా కునుకుబాట్లు పడితే తనకి మాత్రం నిద్ర రాకుండా ఎలా ఉంటుంది? ఆ, కరెక్టే కదా. ఎవరికి నిద్ర రాకుండా ఉండాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి. అలా అయితే తెల్లారే వరకు అందరం అంతాక్షరి ఆడితే రండి డాక్టర్. రండి. ఓకే అమ్మా, నో ప్రాబ్లం. ఇక నువ్వు హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసి రోజంతా నిద్రపో. నిద్రపోవడం లేదు డాక్టర్, ఈ రోజు మా కాలేజీలో ఎగ్జామ్స్ ఉన్నాయి. అవునా? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, వస్తానండి. వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. సరే అక్షిత, నేను బయలుదేరతాను. కాలేజీలో కలుద్దాం.